హలో ఫ్యామ్, మనమైతే ఈరోజు బసవన్న గుడికి వెళ్ళామన్నమాట. బుల్ టెంపుల్, అది రోడ్ కూడా బుల్ టెంపుల్ రోడ్ అని ఉంటుంది బెంగళూరులో అయితే. సో బిగ్గెస్ట్ బుల్ ఉండేది ఇక్కడే అనమాట. ఇక్కడ సూపర్గా ఉంటుంది, చుట్టూ ఇంకా గ్రీనరీ అయితే భలే ఉంటుంది అనమాట. ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట టెంపుల్కి. ఇంకా పైన స్టెప్స్ ఉంటుంది, స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇట్లా వస్తుంది అనమాట టెంపుల్. తర్వాత స్టార్టింగ్ అయితే ఇట్లా పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా చుట్టూ వెళ్తూ ఉంటే ఇట్లా టాయ్స్ టైప్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క టాయ్స్ ఒక్కొక్క స్టోరీని రిప్రజెంట్ చేస్తుంది. సో అట్లుంటుంది దారి పొడుక్కు, చాలా బాగుంటుంది. దీనికి ఆపోజిట్లో కింద వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. అసలు అక్కడైతే వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, ఒక్కసారి అయితే చూడాల్సిందే. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్. ఇది టెంపుల్ గోపురం అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ వ్యూలో అయితే ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా గుడి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇంకా లోపల మనకి దేవుణ్ణి తీసుకోవడానికి ఫోటోకి అలో చేయరు, వీడియోకి. ఇంకా బయట నుండి అలా పిక్స్ తీసుకోవడమే. మేమైతే జూమ్ చేసి తీసామన్నమాట. తర్వాత ఇక్కడైతే బయట షాపింగ్ చేయడానికి కూడా మనకి వెరైటీ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. తర్వాత ఇంటికి కట్టుకోవడానికి దిష్టి బొమ్మలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, ఫ్లవర్స్, ఇంకా డెకరేషన్ సెట్స్ అవి ఉంటాయి అన్నమాట. మేమైతే మాది న్యూ హౌస్ వార్మింగ్ అయింది కదా రీసెంట్గా, సో దానికైతే దిష్టి బొమ్మ అయితే ఒకటి కొనుక్కున్నాము. తర్వాత పూజ రూమ్కి బాగా పెట్టుకోవడానికి ఇలా ఉంటాయన్నమాట డెకరేషన్ సెట్స్. సో మేమైతే ఒక సెట్ కొనుక్కున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి. ఇంకా ఇది చాలా బిగ్గెస్ట్ బుల్ టెంపుల్ అంట, చాలా బాగుంటుంది కూడా, బసవన్న గుడి అన్నమాట. సో పేరే అదే అన్నమాట. మీరైతే వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఆ బుల్ పెరుగుతూ ఉంటుంది అని అంటారు, బట్ మనకి క్లారిటీగా తెలీదు. ఇది చూడండి. ఇంకా బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వీడియోస్కి రీల్స్కి చాలా బాగుంటుంది లొకేషన్. ఇంకా గ్రీనరీ, ట్రీస్ చాలా బాగుంటుందన్నమాట. నేను కూడా పిక్స్ చాలా తీసుకున్నాను అనమాట, చాలా బాగుంటుంది. సో మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి, బెంగళూరుకి వస్తే కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.